హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రెడిక్షన్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2025లో ఈరోజు 8వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. ఈరోజు 7:30 PM చెన్నై పిచ్ అనేది బౌలింగ్ పిచ్, స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది అండ్ లో స్కోరింగ్ గేమ్ కూడా జరుగుతుంది. అండ్ ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 ఉంది. అండ్ వీళ్ళిద్దరూ ఈ టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. సిఎస్కే విన్ వస్తుంది, ఆర్సీబీ విన్ వస్తుంది. రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఈ టోర్నమెంట్లో. ఈ మ్యాచ్ చాలా హై రేటెడ్ మ్యాచ్. రెండు టీమ్స్ మంచి రేట్ వస్తుంది. సో మీరు జాగ్రత్తగా ప్లే చేస్తే మంచి ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడితే చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎక్కువ చేజింగ్ టీంకి అనుకూలిస్తుందని చెప్పి సెకండ్ బ్యాటింగ్ వేస్తున్నారు. సో పిచ్ అనేది డ్యూ ఉంటుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసుకోవచ్చు. కాబట్టి సిఎస్కే పిచ్ అనేది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి, లో స్కోరింగ్ గేమ్ కాబట్టి. అండ్ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ వస్తే లాస్ట్ 10 మ్యాచెస్లో సిఎస్కేనే ఎక్కువ మ్యాచెస్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్లో కూడా సిఎస్కే స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ టోర్నమెంట్లో వీళ్ళు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఆర్సీబీ విరాట్ కోహ్లీ, రజిత్ పట్టిదార్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్తో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ ఉంది. బౌలింగ్ కూడా బోనస్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. తన కనుక ఈ మ్యాచ్లో ప్లే చేస్తే ఆర్సీబీ మరింత స్ట్రాంగ్గా తయారవుతుంది. అండ్ సిఎస్కే చూసుకుంటే సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్ అండ్ ధోనితో మంచి క్యాప్టెన్సీ ఉంది. అండ్ ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ గెలవడం కూడా కారణం ధోని అండర్ క్యాప్టెన్సీలో సిఎస్కే మంచి క్యాప్టెన్సీ ఇచ్చాడు. పేరుకి రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు, కాకపోతే క్యాప్టెన్ అంతా ధోని చేతిలో ఉంటుంది. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్కి సిఎస్కే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. 60% సిఎస్కే విన్నే ఛాన్స్ ఉంది, 40% ఆర్సీబీ విన్నే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో టాస్ వేసిన తర్వాత నేను ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోకండి. వీడియోకి చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ప్లీజ్ షేర్ మై వీడియోస్.